హలో ఫ్రెండ్స్, భక్తుని పేరే తన పేరుగా పిలువబడుతున్న ఆలయం ఒకసారి దర్శించుకుంటే చాలు ఉన్న కష్టాలు తీర్చే స్వామి. అదే పెద్దపల్లి జిల్లా ఓదేల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఓదేలు మల్లికార్జున స్వామి ఆలయం. ఇది ఎంట్రన్స్ కామన్. లోపలికి వెళ్తే చూడండి 50 రూపీస్ ఉంటుంది లోపలికి ఎంట్రన్స్. భక్తులు చాలా మంది వచ్చారు. ఆది బుధవారాల్లో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తుంటారు. చాలా మంది వస్తుంటారు బుధ ఆదివారాల్లో. అంతేకాకుండా వచ్చిన భక్తులు వెహికల్స్ని ఈ గుడి చుట్టూ 3 రౌండ్లు తింపుతారు. ప్రతిదీ కూడా ఇక చూడండి వెళ్తుండే ఇదా. మా వెహికల్ని కూడా ఒక 3 రౌండ్లు దింపాం. ఇక చూడండి ప్రతిదీ చాలా విశాలమైన ప్లేస్ అండి. ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. వచ్చిన భక్తులకి అంటకం కలగకుండా వంటలు బోనాలు చేసుకోవడానికి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇది వాటర్ ట్యాంక్స్ 2 ఉన్నాయి. వాటర్ ట్యాంక్స్ ఇలాంటివి మనకి స్టార్టింగ్లో చూసింది ఇది ఒకటి. వాటర్కి ఎలాంటి కొదవ లేదు. వాటర్ ప్లేసెస్ చాలా బాగున్నాయి. అంతేకాకుండా లోపల కూడా మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. కూలింగ్ వాటర్. ఇది ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎంట్రన్స్లో మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళవలసి ఉంటుంది. ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కనబడుతుంది. ఇదండి శ్రీ ఓదేలు మల్లికార్జున స్వామి ఆలయం. స్టార్టింగ్లో ఇది మనకు సాక్షాత్ దర్శనం ఇస్తున్న మల్లికార్జున స్వామి ఇక్కడ ఉన్నారు. ఇది టెంపుల్ వ్యూ. ముందు నంది విగ్రహం కనబడుతుంది. కాకతీయుల కాలం నిర్మించిన నంది విగ్రహాలు కూడా ఒకవైపు తల వింపి ఉంటున్నాయి. ఇది ఎంట్రన్స్లో. ఇక్కడ వెళ్ళే భక్తులు ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ కొట్టి లోపలికి వెళ్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం. ఇదండి చాలా బాగుందండి టెంపుల్. ఎంట్రన్స్లో సాక్షాత్ శివలింగం దర్శనం ఇస్తుంది మనకి పైన. ఇదండి గండ దీపం పెడితే గండాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇదండి టెంపుల్ వ్యూ. చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ లోపల కూడా. ఇక్కడ చూడండి రాతితో నిర్మించిన చక్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రాతి చక్రాలు. ఇది బహుశా ఇది కాకతీయుల కాలంలో పునర్నిర్మించింది ఈ ఆలయం. ఇక్కడ భక్తులు కోరికలు తీరాలని ముడుపులు వేస్తుంటారు. అంతేకాకుండా గండాలు తీరితే గండ దీపం పెడతాం, కోరికలు తీరిస్తే కోడలు కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, పిల్ల జైళ్ళ సల్లంగా ఉంటే సేవలు చేస్తామని స్వామివారికి భక్తులు ఈ విధంగా మొక్కుకుంటారు. ఇక్కడ గండ దీపం పెడుతున్నాం. భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది భక్తులు గండదీపం పెడుతుంటారు. ఒకరికి 10 రూపీస్ టికెట్ ఉంటుంది గండదీపం వెలిగించడానికి. ఇక్కడ 2 వైపులా కూడా మనకి రాతి చక్రాలు అనేది కనబడుతున్నాయి, ఆ కాలంలో నిర్మితమైనవి. ఇదంటే మనకి ఎంట్రన్స్లో గండదీపం అనేది ఉంటుంది. ఇది సీతారాముల ఆ టైంలో ఇక్కడ స్వామివారిని కొలిచినట్టు ఇక్కడ ప్రతిదీ ఆ విధంగానే స్వామివారికి తగ్గట్టుగా ఇక్కడ సీతారాముల స్వామి ఆలయం కూడా నిర్మించారు. ఈ భక్తులు స్వామివారి గుడి చుట్టూ ఒక 5 రౌండ్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత స్వామివారిని నేరుగా వెళ్ళి దర్శించుకుంటారు. జాతర టైంలో ప్రత్యేకించి 50 రూపీస్ దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనం. ఇక్కడ ఇప్పుడు అంత భక్తులు ఎక్కువ లేరు కాబట్టి దైవ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పట్నాలు వేస్తున్నారు భక్తులు. ఈ విధంగా ఇక్కడ పక్కన ఆ కాలంలో నిర్మించబడిన బావి కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇప్పటికీ ఇది వాడుకోలో ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ సప్లై అనేది జరుగుతుంది. ఇదంతా కోడని కట్టేయడానికి 200 రూపాయలు ఉంటుంది. ఇవి నవగ్రహాలు పక్కనగా ఉండేది. ఈ స్తంభాలండి ఈ మధ్య కాలంలో నిర్మించడానికి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పక్కన డ్రింకింగ్ వాటర్ చాలా డెవలప్మెంట్ ఉందండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ధర్మదర్శనానికి వెళ్ళేవి అండి. ఇది ధర్మదర్శనంకి వెళ్తున్నాం. ఇది ధర్మదర్శనం దారి. ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టెంకాయ కొట్టడానికి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా టికెట్ ఉంటుంది 10 రూపాయలు. ఇక్కడ క్యూలో కూడా ఎవరు లేరు, చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. మనకి స్టార్టింగ్లో వినాయక విగ్రహం కనబడుతుంది. అలాగే పక్కన మనకి బ్రహ్మరామిక అమ్మవారు దర్శనమిస్తారు. ఫస్ట్ వినాయకుని విగ్రహం దర్శించుకుంటాం. వినాయకుని అన్ని పూజల కంటే ముందు గణపతి పూజ అంటారు కదా, ఆ విధంగా మనం వినాయకుని దర్శించుకుంటాం. ఇక్కడ బ్రహ్మరాంబ సమేతగా స్వామివారు కొలువై ఉన్నారు. మనకు సాక్షాత్ దర్శనమిస్తున్న ఓదేలు మల్లికార్జున స్వామి. చూడండి కనబడేది శివలింగం, స్వయంభుగా వెలిసిన లింగం. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఇది కాకతీయుల కాలం నిర్మించినవాడి. ఎందుకంటే కాకతీయుల కాలంలో విగ్రహాలు అనేవి కూడా నంది విగ్రహాలు ఒక సైడ్ చూస్తున్నట్టు కనబడుతుంటాయి. ఇదండి అక్కడ మనకి ఖండోబా స్వామి. ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్టుంటే పూర్వం ఈ ప్రాంతం అంతా దండకారణ్యంగా ఉండేది. ఆ రోజుల్లో స్వయంభుగా వెలిసిన లింగానికి
పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. దీనికి నిదర్శనంగా ఆలయ స్తంభాల పైన మనకి అక్కడక్కడ కనబడుతుంటాయి మునీశ్వరుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి, ఇప్పటికీ మనకు కనబడుతుంటాయి. ఆయన తర్వాత పూజ చేసేవారు ఎవరు లేకపోయేసరికి ఆ శివలింగం పైన పుట్ట అనేది వెరుక్కుంటూ వచ్చింది, ఎందుకంటే ఇది అరణ్యంలో ఉండేసరికి పుట్ట పెరిగింది. అయితే చింతకుంట ఓదేలో అనే రైతు వ్యవసాయం చేస్తుండగా నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తాకింది. జరిగిన పొరపాటును ఓదేలు తెలుసుకొని స్వామివారిని మన్నించమని వేడుకున్నాడు. స్వామివారు ఓదేలుకు మోక్షాన్ని ప్రసాదించి అతడి పేరుతోనే భక్తులకు దర్శనమిస్తానని స్వామివారు చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. అప్పటి నుండి ఈ ఆలయానికి ఓదేలు మల్లికార్జున స్వామి ఆలయంగా పిలుస్తుంటారు. భక్తుని పేరుతో పిలువబడుతున్న ఆలయం ఇది. ఇప్పటికీ శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుందని భక్తులు అంటుంటారు. ఈ ఆలయ నిర్మాణ క్రమం, స్తంభాల శిల్పాల ఆధారంగా సుమారు 1300 సంవత్సరం మధ్యకాలంలో కాకతీయుల కాలంలో పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ దక్షిణ దిశగా భ్రమరాంబిక అమ్మవారిని, ఉత్తర దిశగా శ్రీ వీరభద్ర స్వామిని, క్షేత్రపాలుడు కూడా శ్రీ భైరవ స్వామిని ప్రతిష్ఠించారు. సీతారాములు వనవాసం చేసే సమయంలో రామగిరికి ఇల్లంతకుంటకు వెళ్లే దారిలో ఓదేల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు ప్రతీతి. దానికి ప్రతిగా మల్లన్న స్వామి ఆలయానికి సమాంతరంగా పక్కన సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి, ఆలయం కూడా ఉంది పక్కన. ఇందాక ముందు చూసిన సీతారామస్వామి ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ప్రతి ఏడాది ఉగాది రోజున మొదలయ్యే జాతర జూలై నెలలో జరిగే పెద్దపట్నం అగ్నిగుండాల బ్రహ్మోత్సవాలతో ముగిస్తుంది. మహాశివరాత్రికి 3 రోజుల పాటు ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి ఊరేగింపు కూడా ఉంటుంది. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. ఎలక్షన్ టైంలో మల్లన్న స్వామి దర్శించుకున్న తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళు కరీంనగర్ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో నామినేషన్ వేస్తారట. అది ఆనవాయితీగా వస్తుంది. ఇదంటే మనకి వీరభద్ర స్వామి విగ్రహం కనబడుతుంది. వీరభద్ర స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ ఈ చుట్టుపక్కల మనకి పట్నాలు వేస్తున్నారు. వీరభద్ర స్వామి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే చాలామంది కనబడుతుంది, పట్నాలు వేసుకుంటున్నారు. ఇది వీరభద్ర స్వామి టెంపుల్. మనకి ఎంట్రన్స్లో కనబడే నంది విగ్రహం చాలా అట్రాక్షన్ ఈ టెంపుల్కి. చూడండి, ఇక్కడ పూనకాలు వస్తున్నాయి భక్తులకి. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు కూడా ఉన్నాయి, అన్ని టెంపుల్ ఉన్నట్టే. ఇక్కడ మనకి చెప్పుకోదగింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి కనబడుతుంది, అక్కడ భక్తులందరూ వాటర్ పట్టుకుంటున్నారు. డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు, ఈ టెంపుల్ని ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ మనకి డోలు సప్పులతో శివసత్తులు గుడి చుట్టూ తిరుగుతున్నారు. బోనాలను తీసుకొని బోనాలు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్తుంటారు. ఇది చూడండి, చూస్తే మనకి లైవ్లో కనబడుతున్నారు. ఇదండి టెంపుల్. ఇందాక మనం చెప్పుకున్న సెల్ఫ్ పాయింట్ ఇదండి. ఎంట్రన్స్లో నంది విగ్రహం ఇదండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ ఫోటో దిగంది మాత్రం వెళ్ళరు. ఇక్కడ మనకి సీతారామంలో ఈ టెంపుల్ అండ్ ఎంట్రన్స్ ఇది మనకు కనబడుతుంది. సమాంతరంగా ఇప్పుడు మల్లన్న స్వామికి ఏ విధంగా అయితే ఎంట్రన్స్లో ఉంది, ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్. ఇక్కడ మనకి శివసత్తులు పూనకాలతో గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ లోపల బోనాలు స్వామివారికి సమర్పించుకోవడానికి ఇక్కడ వెనుక వైపులో స్వామివారిని ఈ నంది విగ్రహం చుట్టూ తిరిగి అక్కడ ఫోటో తిరుగుతాయి. కాలభైరవుడు ఇక్కడ ఏర్పాటు చేశారు, కాలభైరవ స్వామి విగ్రహం కూడా. ఇది బంగారు పోచమ్మ ఈ ఆలయం బయట ఉంటుంది. మల్లికార్జున స్వామికి ఆలయం బయట ఈ పోచమ్మ టెంపుల్ కూడా ఉంది. వచ్చిన భక్తులు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తుంటారు. ఇది ఆలయ ప్రాంతం చాలా విశాలమైన ప్రదేశం, చాలా పీసఫ్. ఇది చూడండి, గుడి చుట్టూ ఇట్లా వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.